ఇక్కడ ఈ పక్కకు చూసుకున్నట్టయితే శివాలయం, చెట్టు పక్కనే శివాలయం ఉంటుంది. సో అన్ని గుళ్ళు మనం కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే మన బ్యాక్గ్రౌండ్లో ఏమేమి టెంపుల్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసుకుందాం. అండ్ అక్కడ అది మఠం అంటారు, ఆ చిన్నది వైట్ కలర్ కనబడుతుంది మఠం. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది హనుమాన్ దేవాలయం. అండ్ ఆ పక్కనే ఇంకో వైట్ కలర్ ఉంది ఏంటంటే అది వినాయకుని గుడి. అండ్ ఇక్కడ ఈ రెండు టెంపుల్స్ ఏంటంటే ఒక సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకో సైడ్ ఏమో జ్యోతిర్లింగాలు, అవి కూడా చూద్దాం. మరి దీంట్లో ఎవరైనా ముని తపస్సు చేసుకునే వాళ్ళు మరి తెలియదు, కానీ మఠ మందిరం అని అయితే పేరు పెట్టారు దీనికి. ఈ బండలో నుంచి ఇట్లుండే రోడ్డు ఇప్పుడు నీట్గా సిమెంట్ వేసి కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఈ గుడిని. ఈ గుట్ట మధ్యలో ఈ దేవుళ్ళు ఉండడం అనేది చాలా విశిష్టత. అండ్ ఇక్కడ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఏ వైబ్. అండ్ ఈరోజు వచ్చేసి మన వీడియో బాగుళ్ళ గుట్ట, అంటే బాగుళ్ళ దేవుడు అని చెప్పి కూడా అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాశీ నుంచి నీరు స్వయంగా ఇక్కడికి వస్తుందని చెప్పి అందరూ అంటుంటారు. సో ఈరోజు మన అందరికీ తెలియజేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకే దగ్గర రామాలయం అండ్ జ్యోతిర్లింగాలు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమాన్ గుడి అండ్ నాగులమ్మ, చాలా గుళ్ళు ఇక్కడ ఉండడం ఒక విశిష్టత. అండ్ మనం చూసుకున్నట్టయితే ఒక పూర్వం అంటే చాలా రోజుల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసేవారు అన్నమాట. ఆ తపస్సులో భాగంగా దేవుని కోరగా ఇక్కడ వాటర్ ని ఇక్కడ రావడం జరిగింది. అంటే దేవుడు వరం ఇవ్వడం వల్ల ఇక్కడ వాటర్ రావడం జరిగింది. మన పూర్వీకులు ఏం చెప్తూ ఉంటారు అంటే కాశీలో ఒక చొప్పకట్టేస్తే ఇక్కడ తేలుతుంది అని చెప్పి అంటుంటారు. సో నేను చాలా రోజుల క్రితం, అంటే నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉన్న ప్లేస్ ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం మచ్చిపేట గ్రామం నుంచి కొంచెం గుట్టల మధ్యలోకి వస్తే ఈ గుడి ఉంటది. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. ప్రతి పండగకి స్నానం చేస్తారు. అండ్ పూజలు ఉన్నా ఏదున్నా ఇంట్లో వాళ్ళు గంగకి వెళ్ళే వీలు లేకపోతే కాశీ నుంచి వచ్చే నీళ్ళు అని చెప్పి నమ్మకంగా వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంటారు. సో మనం గుడిని అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఏమేమి గుడి ఉన్నాయి, ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి అనేది ఇప్పుడు చూసుకుందాం. లెట్స్ గో. చిన్న కమాను, పెద్ద కమాన్ వచ్చేసి అక్కడ మనం ఎంట్రెన్స్ లోనే చూస్తుంటాం. ఇవి గుళ్ళు బ్యాక్ సైడ్. అండ్ ముంగర్ సైడ్ చూసుకుంటే ఇంకా క్లియర్ గా కనబడుతుంది. ఒకసారి ముంగర్ సైడ్ కూడా చూసుకొని వెళ్దాం. ఈ చెట్టు చూసుకుంటేనైతే నేను చిన్నప్పటి నుంచి చెట్టు ఇక్కడ మస్తు క్లియర్ గా ఉంటది. అండ్ ఎప్పుడైనా ఎండాకాలం కూడా పచ్చగా ఉంటది. ఇది దగ్గర ఒక 15 years నుంచి చెట్టు ఇట్లాగే ఉంటది, కొంచెం కూడా చేంజ్ కాలేదు. ఇక్కడ ఈ పక్కకు చూసుకున్నట్టయితే శివాలయం, చెట్టు పక్కనే శివాలయం ఉంటుంది. సో అన్ని గుళ్ళు మనం కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే మన బ్యాక్గ్రౌండ్లో ఏమేమి టెంపుల్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసుకుందాం. అండ్ అక్కడ అది మఠం అంటారు, ఆ చిన్నది వైట్ కలర్ కనబడుతుంది మఠం. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది హనుమాన్ దేవాలయం. అండ్ ఆ పక్కనే ఇంకో వైట్ కలర్ ఉంది ఏంటంటే అది వినాయకుని గుడి. ఈ వాటర్ ఏంటంటే ఈ వాటర్ వర్షం అప్పుడు వస్తాయి. ఈ వర్షం వాటర్ మాత్రం మనం స్నానం చేసే దాంట్లో కలవవు, ఇవి సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. అందరు స్నానం చేయడానికి వచ్చిన ప్లేస్ వచ్చేసి అది వేరే ఉంటుంది. అది నేను చూపెడతా, అది లాస్ట్లో ఒకసారి అయితే చూపెడతా చూడండి. అండ్ ఇక్కడ ఈ రెండు టెంపుల్స్ ఏంటంటే ఒక సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకో సైడ్ ఏమో జ్యోతిర్లింగాలు, అవి కూడా చూద్దాం. ఒకసారి అయితే నేను సరౌండింగ్స్ ఏమున్నాయో చూపెడుతున్నా. అండ్ ఒక్కొక్క టెంపుల్లో విగ్రహాలు, దేవుళ్ళు ఎలా ఉంటాయో నేను మళ్ళీ చూపిస్తా. వావ్, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఇటు పక్క బయట ఉన్న వినాయక స్వామి చూద్దాం. ఒకసారి లోపలికి వచ్చి చూద్దాం దేవుళ్ళు ఎట్లున్నాయి అన్నది. ఇక్కడికి వచ్చినట్టయితే ఈ డెవలప్మెంట్ కానీ ఎంతమంది మేము చిన్నప్పుడు చూసినప్పుడు రేకులు కానీ ఇదంతా ఏది లేకుండే. లోపల చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఒకసారి, ఎట్లా చందనంతో ఎంత అద్భుతంగా కనబడుతుందో. మొత్తం ఎట్లా అంటే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ కోరికలు మొక్కుకున్న వాళ్ళు కానీ ఏదైనా కోరికలు తీరితే వాళ్ళు వచ్చేసి ఇట్లా ఏదైనా మొక్కుకున్నది నెరవేరిందంటే ఇట్లా డెవలప్మెంట్ అనేది చెప్తారు. రేకులు వేసి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మొత్తం ఫస్ట్ అట్లా ఉండేది. చిన్నప్పుడు ఎట్లా అంటే మొత్తం బండలతో మట్టితో ఉండేది. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇదంతా ప్లాస్టింగ్ ఇట్లా ఇదంతా వేయించారు, రేకులు వేయించారు. అట్లా ఒకసారి వినాయకుని కూడా చూసుకుందాం. ఇక్కడ వినాయకుని దగ్గరికి వచ్చేసరి అయితే లోపల బండ లాంటిది ఏమి వేయలే కానీ ప్లాస్టింగ్ అనేది చేశారు కింద. వినాయకుని కూడా అదే బండలాగానే మొత్తం కింద గచ్చి పరిచారు.
సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాగదేవత గుడికి దారి ఇటు సైడు. ఇటు సైడ్ ఏమో హనుమాన్ గుడి అండ్ ఇంకో సైడ్ ఏమో వినాయకుని గుడి ఉంది కదా. ఈ రెండు గుళ్ళ మధ్యలో నుంచి వెళ్తే మాత్రం ఇక్కడ ఇది చూడండి ఎంత బాగా గుట్టల మధ్యలో ఎవరో మొక్కుకొని రోడ్ వేస్తారంట. అండ్ విగ్రహ దాత అండ్ ఇట్లా డెవలప్మెంట్ చేయించే వాళ్ళందరూ అక్కడ నేమ్స్ ఉన్నాయి, చూపెడతా. ఇటు సైడ్ నర్సరీ లాగా ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ ఒకప్పుడు నేను వస్తే ఈ బండలో నుంచి ఇట్లుండే రోడ్డు, ఇప్పుడు నీట్గా సిమెంట్ వేసి కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఈ గుడిని. ఈ గుట్ట మధ్యలో ఈ దేవుళ్ళు ఉండడం అనేది చాలా విశిష్టత. అండ్ ఇక్కడ విగ్రహం ఉన్నది నాగదేవత, పుట్ట మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇది నాగులమ్మ టెంపుల్ ఇక్కడ. ఇక నైస్ కదా, చాలా బాగుంది. మనం నాగులమ్మ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే లొకేషన్ ఇట్లుంటుంది. అన్ని టెంపుల్స్ కనబడే లాగున్నది. నాగులమ్మ కొంచెం హైట్లో కట్టారు. సో నెక్స్ట్ టెంపుల్స్కి అయితే వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. చెప్పాను కదా నాగదేవత తల్లి విగ్రహదాత అని చెప్పి ఇక్కడ పేరు రాస్తుంది చూడండి. ఒకప్పుడు అయితే ఇక్కడ పవర్ సప్లై కూడా లేదు. ఇప్పుడు చూసుకుంటే మంచి ఎల్ఈడి బల్బ్స్ అండ్ వైర్స్ అవన్నీ చూసి చాలా బాగా కరెంటు కూడా ఇక్కడ సప్లై ఇచ్చారు. సో ఇందాక చూసుకున్నట్టయితే మనం హనుమాన్ టెంపుల్ పక్కకి మఠం ఉందని చెప్పాను కదా, ఇది మఠ మందిరం అంటారంట. మరి దీంట్లో ఎవరైనా ముని తపస్సు చేసుకునే వాళ్ళు మరి తెలియదు, కానీ మఠ మందిరం అని అయితే పేరు పెట్టారు దీనికి. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇది మొత్తం నిండుగా పోతుంది నీళ్ళు, మనకేం కనబడదు ఇక్కడ, ఇది నిండా నీళ్ళు పోతాయి. సో గాయస్, ఇందాక మనం హనుమాన్ టెంపుల్ అని వినాయకుని గుడి చూసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి శివాలయంలోకి వెళ్తున్నాం. ఈ శివాలయంలోకి వెళ్ళి విగ్రహం ఏముందో ఒకసారి చూద్దాం. శివాలయంలో ఏముందో చూద్దాం అంటే ఏమనుకోకండి, శివాలయంలో ఒక్కొక్క శివుడే ఉంటాడు, కాకపోతే ఇక్కడ మాత్రం 2 శివులు ఉన్నాయి. ఇది ఒకటి చెప్పుకున్న దగ్గ విషయమే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే దగ్గర 2 శివలింగాలు ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ ఉన్న అన్ని గుళ్ళో కల్లా ఇది ఒక్కటే కొంచెం ఎర్లీగా కట్టారని చెప్పి అంటారు. ఎర్లీగా అంటే అన్నిటికంటే ముందు ఈ శివుని గుడి మాత్రం ఇక్కడ ఉండేది అని చెప్తారు. ఆ మిగతా గుళ్ళన్నీ రాను రాను కాలం గడిచే కొద్దీ కట్టినారని చెప్పారు. సో మీద చూసుకున్నట్టయితే దీనికి ఒక్కదానికే ఇట్లా బండలతో స్లాబ్ ఆపారు. శివుని గుడి, శివుడు ఎక్కడైనా ఒక్కడే ఉంటాడు, కాకపోతే 2 విగ్రహాలు తయారు చేశారు. ఆ పైన శివుడికి చేసేది మారేడుపత్రి. శివాలయం ఉండి వినాయకుడు టెంపుల్, హనుమాన్ టెంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ గుళ్ళ కోసమే. ఈ గుళ్ళు ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ జోలింగాల టెంపుల్. రండి ఒకసారి చూద్దాం. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి 1946లో కట్టారని చెప్పి అక్కడ ఇయర్ వేసి ఉన్నది. అండ్ లోపల చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి జోడిలింగాలు. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇట్లా ఉంది. అండ్ ఇది పూర్వకాలం కాకుండా ఇది రీసెంట్గానే చెక్కి ఇక్కడ పెట్టినట్టయితే కనబడుతుంది. అండ్ దీని ప్రాముఖ్యత వచ్చేసి చాలా ఉంటుంది. మనకు హిస్టరీ అయితే క్లియర్గా తెలియదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ 1946లో కట్టారని చెప్పి ఇక్కడ ఎవరైనా చెప్తారు. అండ్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది 1946 అని చెప్పి. సో పక్క గుళ్ళోకి అయితే వెళ్ళి చూద్దాం. చలో, నంది కూడా అప్పుడు పెట్టిందే, ఈ మధ్యలోనే మళ్ళీ కొంచెం సిమెంట్ కట్టి దానిపైన పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అమ్మ అయితే రోజు ఇక్కడే ఉంటుంది. గుడి శుభ్రం చేయడం అండ్ ఇక్కడే దీపం ముట్టియడం మొత్తం ఇక్కడే ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఇక్కడే కనబడుతుంది ఈ అమ్మ. కాళికాదేవి అమ్మవారు అన్నమాట. ఇక్కడ ఉంది కాళికాదేవి అమ్మవారు. అమ్మవారికి చీరలు, పువ్వులు, గాజులు పెట్టుకుంటారు. అండ్ పెట్టుకున్నప్పుడు అయితే ఎవరైనా మొక్కుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ సారీని ఇట్లా కట్టిన తర్వాత అక్కడ బండ లాంటిది పెట్టండి. అది గాలికి ఇక్కడికి వచ్చే ఛాన్స్ అవుతున్నది. సో చీరను వచ్చేటట్టు అయితే పెట్టండి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ దీపం అక్కడే ఉంది, చీర కూడా అక్కడే ఉంది, గాలికి ఇక్కడ పడుతుంది. ఓకే, కోనేరు స్నానం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ ఒక చిన్న 2 బకెట్లు ఉంటాయి. ఈ బకెట్లతో స్నానం చేసేవాళ్ళం. అంతకుముందు ఈ డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ లోపల వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని మనం టచ్ చేయకుండా లాక్ అనేది చేసారు. సో లోపల ఆ వాటర్ని మనం బకెట్తో తీసుకొని స్నానం చేసేవాళ్ళం అన్నమాట.
మీకు కనబడుతుంటాయి. వాటర్ ఇవి కాశీ నుంచి వస్తాయని చెప్పి నేను ఇందాకే చెప్పిన మీకు. కాశీ నుంచి ఇక్కడికి వస్తాయి, చిన్న సొరంగ ద్వారం ద్వారా వస్తాయని చెప్పి అంటుంటారు. సో అదన్నమాట. ఇక్కడ నుంచి ఏ మోటార్ కానీ ఏ కాలువ కానీ లేకుండా ఓన్లీ పైప్ లైన్ ద్వారా అక్కడికి పంపిస్తున్నారు. మీకు అక్కడికి వెళ్ళి చూపెడతా. అండ్ ఇదన్నమాట, ఇక్కడ ఇది ఇట్లా ఉంటుంది. వచ్చేసి మన కాశీ నుంచి వచ్చే నీళ్ళ గుండం అని చెప్పేసి చెప్తారు. పోతే ఎండాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా ఏ టైంలో అయినా ఖచ్చితంగా ఇలా నీళ్ళు అనేది ఎండిపోవడం అనేది ఎప్పుడు లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తాను, ఎప్పుడు చూసినా అంతే నీళ్ళు ఉంటాయి, అంతే ఉంటుంది. అది మొక్కుకున్న వాళ్ళకి రూపాయి కానీ వేయడం కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అక్కడ పెట్టిన కాంచెలు ఇక్కడ క్లోజ్ చేసారు. అంతకుముందు ఇక్కడ 2 బకెట్లు అవి ఉండేది, వీటితోనే అందరు ఇళ్ళకే ముంచుకొని చేసేది. ఎన్ని వందల మంది చేసినా నీళ్ళు అయితే ఉడవకపో, అసలు ఎండిపోవడం అనేది లేకుంటాయి ఇక్కడ. ఇదైతే నీళ్ళు అన్నమాట. లోపల రిస్క్ చేసి కెమెరా లోపలికి పంపించిన. మీకు వాటర్ కనబడుతున్నాయా అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ లోపల కాయిన్స్ కానీ మీకు కనబడుతున్నాయా? సో ఇవి వాటర్. ఈ వాటర్ నుంచి వితౌట్ ఎనీ మోటార్ ఎలక్ట్రిసిటీ లేకుండా పైప్ లైన్తోనే అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెళ్ళి మన వాటర్ పైప్ లైన్ నుంచి వెళ్ళి అక్కడ మన ఒక కొత్త కోనేరు లాగా కట్టారు. ఇక్కడ అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసారు. కాకపోతే అండర్ గ్రౌండ్ నుంచి వేసారు కనబడకుండా. సరే చూసుకుందాం. అక్కడ పోయి ఇంట్లోనే స్నానాలు చేసేది, ఇక్కడ అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ స్నానం చేసేది. అందరికీ లైన్లో ఉండేవారు. సొపంటే కాళీమాత, ఇందాక మనం చూసుకున్నట్టయితే కాళీమాత ఇక్కడ పక్కనే ఉంటుంది. అక్కడ వర్షం నీళ్ళు వస్తాయని నేను చూసారు కదా. కాకపోతే భారీ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఇది మొత్తం నిండిపోతుంది. కాకపోతే ఎంత నిండినా కానీ ఒక్క వాన చుక్క కానీ అటు లోపలికి పోదు, ఆ నీళ్ళలో కలవది. ఇటు సైడ్ నుంచి పైప్ నుంచి సైడ్ నుంచి డ్రైనేజ్ లెక్క ఉంది, చూడండి ఒకసారి. ఈ డ్రైనేజ్ పంటే సైలెంట్గా వెళ్ళిపోతాయి అవి. మనం ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే ఇంకా ప్రత్యేకంగా డ్రెస్సులు మార్చుకోవడానికి, అంటే స్త్రీల కోసం డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా సపరేట్ 2 రూమ్లు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం అన్ని దేవాలయాలు చూసినాం కదా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి ఆ దేవాలయాన్ని దర్శించుకుంటాం. ఇక్కడ కోనేరును చూద్దాం రండి ఒకసారి. ఎట్లా అంటే అంత మంచిగా నీట్గా చేశారు. ఎందుకంటే రావడానికి ఇబ్బంది అవుతుంది కొందరు, ఎందుకంటే ఏజ్లు వాళ్ళు కూడా వస్తారు, బండలు నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా ఎవరైనా దాతలు లాంటి వాళ్ళు ఇది కట్టించారు కోనేరు. అంత మంచిగా స్మెల్ రాకుండా కూడా బ్లీచింగ్ పౌడర్ లాంటివి కూడా చల్లుతారు. ఇంకా ఇదే కోనేరు, ఇక్కడనే స్నానం చేసేది. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ వస్తూనే ఉంటాయి. సో ఇట్లా అన్నమాట. ఎన్ని ట్యాప్లు అంటే దగ్గర ఒక 10 ట్యాప్లు ఉంటాయి. ట్యాప్ల దగ్గర ఒకప్పుడు బకెట్లతో స్నానం చేసేవారు, కానీ ఇప్పుడు చాలా ట్యాప్లు ఉన్నాయి కాబట్టి జనాలు ఆగరు. జస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా వెనక బ్యాక్గ్రౌండ్ లో వెళ్తూనే ఉంటారు. వచ్చిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక ఫ్యామిలీ స్నానం అయిపోద్ది, వెళ్ళిపోతారు అంతే. అటు సైడ్ పెట్టారు ట్యాప్లు, అదే ఇటు సైడ్ కూడా పెట్టారు. ఇటుదికి కూడా ఒక 6 ట్యాప్లు 7 ట్యాప్లు ఉన్నాయి. అండ్ ఇటుదికి కూడా ఒక 5 ట్యాప్లు ఉన్నాయి. మొత్తం 10-11 ట్యాప్లు అయితే ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ ఒక్క నీళ్ళు ఎక్కువైనా కూడా అక్కడ పై నుంచి దొడ్డు పైపుల నుంచి అవిట్లకే కూడా వస్తాయి. నీళ్ళు ఎక్కువ అయితే మాత్రం ఈ పైన ఈ 2 ఇంచుల పైపులు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట. పైన ఈ కోనేరు పైన మన బుజ్జి వినాయకుడు. ఈ కోనేరు డొనేట్ చేసిన వాళ్ళు అయితే వీళ్ళు అన్నమాట. ఇక్కడ రాసింది గంగ ఎక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు అన్నమాట. మంతిని గంగ దగ్గర పెద్ద శివుడు ఎలా ఉంటాడో ఈ బుజ్జి కోనేరు దగ్గర మన శివుడు కూడా అలాగే ఉంటాడు అన్నమాట. పచ్చని అడవి మధ్యలో కాశీ నుంచి వచ్చే గంగ. ఈ గంగ కోసం ఇన్ని టెంపుల్. మీకు చెప్పాను కదా, ఇది ఏంటంటే ఒకప్పుడు మునులు తపస్సు చేసేవాళ్ళు అన్నమాట. ఈ తపస్సులో భాగంగా వాళ్ళకి నీరు కోసం దేవుణ్ణి వరం అడిగితే ఆ వరం కోసం దేవుడు ఆ వరం అడిగిన తర్వాత మునులకి దేవుడు వరం ఇచ్చాడు అన్నమాట. వరం ఇస్తే కాశీ నుంచి నేరుగా ఇక్కడ కాశీ గంగ అనేది, సో కాశీ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట వాటర్. సో ఇక్కడ స్నానం చేస్తే కాశీలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని చెప్పి పురాణాలు చెప్తుంది అంటుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ గంగా స్నానం వచ్చిన వాళ్ళు ఏం చేయాల్సిందంటే ఫస్ట్ ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ పల్లిపోయిన ఫ్రేమ్లు కానీ తెచ్చుకొచ్చి పారేస్తే పర్యావరణం బాగా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే చూసుకున్నట్టయితే ఎంత పచ్చని వాతావరణం ఉన్నది. వీటికి వచ్చేసి ప్లాస్టిక్ కవర్లు వాడేయడం కానీ గాజు పెంకులు వాడేయడం కానీ, ఎందుకంటే పోయే వరకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. భక్తులు వస్తారు కాబట్టి పర్యావరణం కూడా చాలా బాగుంది. కాబట్టి దీన్ని కలుషితం చేయకుండా ఇట్లనే కాపాడుకుందాం. మనం ఎంత మంచిగా కాపాడుకుంటే మనకు అన్ని రోజులు ఇంక ఇది అంత డెవలప్మెంట్తో ఉంటుంది, అంత మంచి మనకు కూడా ఉన్న రోజులు మంచిగా ఉంటుంది. సో గాయ్స్, ఈరోజు వీడియో అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే వ్యూస్ చాలా వస్తున్నాయి మన ఛానల్లో, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోలు మిస్ కాకుండా చూస్తారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం చేయండి.
ఇంత కష్టపడి తీసినందుకు ఒక లైక్ అంతే, లైక్తో మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలలో కూడా కొంచెం ఎనర్జెటిక్గా వీడియోలు తీయగలుగుతాం. అండ్ అడవి మధ్యలో ఉన్న ఈ కవర్ చేయడం మన కంటెంట్ అన్నమాట. అండ్ ఇవి మన ఛానల్లో వీక్లీ ఒక 2-3 వీడియోస్ ఇవి హిస్టారికల్ హిడెన్ ప్లేసెస్ వస్తాయి. అండ్ వీక్లీ వన్స్ ఒక కామెడీ క్యాంపింగ్ ఆర్ సంథింగ్ అట్లాంటి వీడియోలు అయితే రిలీజ్ చేస్తాం అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చాలా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు అండ్ కామెడీ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అట్లా అన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే మాకోసం ఓన్లీ మేము ఎంత తిరుగుతున్నాం మాకోసం ఒకటి ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్, ఓన్లీ సబ్స్క్రైబ్, గంట సింబల్ మాత్రం ప్రెస్ చేస్తే మా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది. మీరు మా కోసం చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అంతే అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్.